హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు నా వెనక కనపడుతున్న ఇల్లు విల్లా మోడల్లో కట్టడం జరిగింది. కానీ విల్లా కంటే అతి తక్కువ ధరలో G+1 ఇల్లు, ఈస్ట్ అండ్ సౌత్ కార్నరు, ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ తోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా మాతో ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్, మంచి కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఈ విల్లా మోడల్ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఇల్లు ఎక్కడుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క లొకేషన్ మనం క్లియర్ గా మాట్లాడుకునే ముందు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఈ బిల్డర్ వచ్చేసి మొత్తం 4 ఇల్లు కట్టడం జరిగింది. మీరు ఏదైతే మీరు చూస్తున్నారో 138 గజాలలో ఈస్ట్ ఫేస్ లో ఉంటాయి. ఇక దీని బడ్జెట్ వచ్చేసి మనకు 88 లక్షలు చెప్తున్నారు. మీకు ఇంత బడ్జెట్ లేనట్టయితే దీని వెనకాల మనకు ఈ వెస్ట్ ఫేస్ లో ఉంటాయి. ఒక్కొక్క ఇల్లు వచ్చేసి మనకు 110 గజాలలో కట్టడం జరిగింది. సేమ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. ఇక దాని రేట్ వచ్చేసి మనకు 68 లక్షలు చెప్తున్నారు. లొకేషన్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు కొహెడ విలేజ్ లో ఉంటుంది. ఈ కొహెడ అనేది మనకు అబ్దుల్లాపురం మండలం, తుర్కంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఏదైతే మీరు పెద్ద రోడ్ చూస్తున్నారో ఇది కొహెడ టు పెద్దంబరపేట వెళ్ళే రోడ్డు. అలాంటి రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంకా మనం లొకేషన్ క్లియర్ గా మాట్లాడుకున్నట్టయితే ఏదైతే మీరు ఈ పెద్ద రోడ్ చూస్తున్నారో ఈ పెద్ద రోడ్ వచ్చేసి మనకు విజయవాడ హైవే పెద్దంబరపేట, ఇది ఎప్పుడు ఒకప్పట్లో లేదు, మనకు 6 లైన్ హైవే కూడా అవుతుంది. అలాంటి రోడ్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదే విధంగా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 అయినా సరే, ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 అయినా సరే, రెండింటి మధ్యలో మనకు సర్వీస్ రోడ్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. లొకేషన్ పరంగా చాలా బాగుంది. అదే విధంగా మా కొహెడలో శ్రీ చైతన్య కాలేజ్ కూడా ప్రెసెంట్ అయింది. అలాంటి కాలేజీకి అతి దగ్గరలో మన ఇల్లు పక్కకి మనకు నారాయణ కాలేజీల విషయం చూసుకున్న, స్కూళ్ళ విషయంలో చూసుకున్న లొకేషన్ పరంగానే చాలా బాగుంటుంది. ఈ బిల్డర్ వచ్చేసి మనం మొత్తం 4 ఇల్లులు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 4 ఇల్లులు మనం చూపించలేం కాబట్టి మీకు చూపించబోయే ఇల్లు వచ్చేసి మనకు 138 గజాలలో G+1 హౌస్, ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ లో ఉంటుంది. దీని డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. చాలా అరుదుగా దొరికే డైమెన్షన్స్ ఇవి. మనకు రోడ్ ఫేస్ వచ్చేసి 32 ఉంటుంది. లోత్ వచ్చేసి 39 32x39 సైజులలో G+1 హౌస్ కట్టడం జరిగింది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. మనం ఈస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకుంటే చాలా బాగుంది. సేమ్ ఇదే విధంగా 4 ఇల్లులు ఉంటాయి. మంచి కన్స్ట్రక్షన్ తోని మంచి మెటీరియల్ వాడి కట్టడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ బిల్డర్ వచ్చేసి మనకు సివిల్ ఇంజనీర్, చాలా అద్భుతమైన ప్లాన్ తో కట్టడం జరిగింది. చూసుకుంటే ఎంత మంచి స్టాండర్డ్ గేట్ ఇవ్వడం జరిగిందో. ఈస్ట్ ఫేస్ అయితే లోపలికి ఎంటర్ అయిన మనకు ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్ వేయడం జరిగింది. మంచి పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీల సంప ఇవ్వడం జరిగింది. ఎందుకు ఎంత పెద్ద సంప, మనకు G+1 హౌస్ ఉంది కాబట్టి చూసుకోండి ఎంత విశాలమైన పార్కింగ్. ఒక 2 కార్లు 4 బైకులు పట్టే విధంగా చాలా మంచి విశాలమైన పార్కింగ్ ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు బ్లాక్ గ్రానైట్ వైట్ పట్టీలతో అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి మంచి వుడ్ కలర్ తోని ఎక్సలెంట్ లైట్లతోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు పైకి వెళ్ళడానికి మనకు 4 ఫీట్ల మెట్లు ఇవ్వడం జరిగింది. చిన్న వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు రైలింగ్ కూడా వస్తుంది. ఇందులో మెట్ల కింద చూసుకున్నట్టయితే మనకు వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టుకునే విధంగా, అదే విధంగా మనకు ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి ఫేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక టోటల్ ఎసిఫ్ట్ వచ్చేసి మనకు 2400 ఎసిఫ్ట్, అంటే కింద 1200 పైన 2400 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో. సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు అటు చూసుకుంటే మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు అందులో ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు ఒక 2 కార్ల పార్కింగ్, ఒక 4 బైకులు పట్టే విధంగా విశాలమైన పార్కింగ్ చూశారు. ఇందులో వచ్చేసి మనకు ఒక 1 BHK పోర్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి మనకు నార్త్ ఫేస్ లో ఉంటుంది. లోపలికి నార్త్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి ఎంత బాగుందో. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కూడా మనకి ఇండియన్ టెక్ తోని వాడడం జరిగింది. మంచి ఫినిషింగ్ తోని ఎక్సలెంట్ హార్డ్వేర్ తోని వాడడం జరిగింది. ఈ హార్డ్వేర్ వచ్చేసి మనకు SS స్టీల్ అంటారు. చూసుకోండి మనకి ఇందులో లోపలికి ఎంటర్ అయినాం. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు
4x4 ఆఫీస్ టైల్స్ ఇవ్వడం జరిగింది. మంచి కలర్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు టీవీ పాయింట్ పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్లతోని ఎక్సలెంట్ లైట్లతో ఇవ్వడం జరిగింది. చూసుకుంటే మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల మనకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఇటు నుంచి ఇటు ఓపెన్ కిచెన్ పెట్టుకునే విధంగా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. మనకు ఎల్ ఆకారంలా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అందమైన టైల్స్ తోని యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేయించడం జరుగుతుంది. మనకు వెంటిలేషన్ పరంగా చూసుకుంటే ఒక యూపీవీసీ కూడా విండో ఉంది. చూసారు కదా, హాల్ అయితే చాలా బాగుంది. ఇది 1 BHK పోర్షన్. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు ఇప్పుడు బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నారు. చూసుకోండి, బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఎందుకు విశాలంగా ఇంత రావడం కారణం అంటే 32x39 సైజులు చాలా ఎక్సలెంట్ సైజులు. మళ్ళీ కార్నర్ బిట్ కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. చూసుకుంటే ఇందులో 6x6 బెడ్ పట్టాగా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. మనకు భవిష్యత్తులో కవర్ చేసుకునే విధంగా అన్ని రకాల మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. కానీ చూసుకోండి, మనకు ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో. ఇందులో వాడిన టైల్స్ మాత్రం ఎక్సలెంట్ వాడారని చెప్పుకోవచ్చు. మనకు చాలా ఫేషియస్ ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కింద మనకు ఒక 2 కార్ల పార్కింగ్, ఒక 1 BHK పోర్షన్ చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఇచ్చారు. ఎలా ఇచ్చారో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నా. చూసుకోండి, మనకు విశాలమైన కారిడార్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫ్లోరింగ్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్ వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు సెక్యూరిటీ పరంగా టప్ అండ్ వేర్ గ్లాస్ తోని, జిందాల్ కంపెనీ స్టీల్ తోని ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయడం జరిగింది. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో ఈ సింహద్వారం వచ్చి మనకు ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. చూసుకుంటే ఎంత విశాలంగా ఇవ్వడం జరిగిందో. మంచి గ్లాస్ ఫ్రేమ్ తోని చాలా బాగుంది. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్ తో చేయబడి హార్డ్వేర్ అయితే SSL వాడడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, టైల్స్ కూడా మనకు మంచి వైట్ టైల్స్ గోల్డ్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు చూసుకుంటే మనకి ఇది నార్త్ గల్లీ అవుతుంది. నార్త్ కూడా మనకు 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడమే కాకుండా మనకు లాస్ట్ లో కూడా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుని ఎంత బాగుందో. అక్కడ బాత్రూమ్ ఇవ్వడం కాకుండా మన ఏదైనా వస్తువులు పెట్టుకునే విధంగా మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు కింద 1200 పైన 1200 టోటల్ 2400 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. మనం ఈస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి ఎంత విశాలంగా వచ్చిందో. మనకు ఇంత విశాలంగా రావడానికి కారణం ప్లానింగ్. ఈ బిల్డర్ వచ్చి మనకు సివిల్ ఇంజనీర్ కాబట్టి మంచి ప్లానింగ్ తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము. ఈస్ట్ డోరు అండ్ వాస్తు ప్రకారం మనకు నార్త్ డోర్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 4x4 ఆఫీస్ టైల్స్ ఇవ్వడం జరిగింది. పైన చూసుకున్నట్లయితే మంచి ఫాల్ సీలింగ్ మంచి డిజైన్లతోని ఎక్సలెంట్ లైట్లతో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఎదురుగా చూస్తున్నారో ఇది టీవీ పాయింట్. ఇంత ఇట్లా కుళ్ళ ఇవ్వడం కారణం ఏంటంటే భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదే విధంగా మనకు వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో మనకు దానికి గ్రిల్స్ కూడా పెట్టేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి ఇది డైనింగ్ ఏరియా. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకు ఇందులో మనకు ఒక 6 మెంబర్స్ గల టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. క్రోకరీ పాయింట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. క్రాకరీ పాయింట్ కూడా దీని పక్కకే మనకు చేతి కడుక్కునే విధంగా మంచి టైల్స్ తోని ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇటు చూసుకుంటే మనకి ఇది కిచెన్ కూడా చూసుకోండి. మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇక్కడ నుంచి సర్వ్ చేసుకునే విధంగా చాలా బాగుంటుంది. వెంటిలేషన్ పరంగా ఇక్కడ కూడా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు యు ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అందమైన టైల్స్ తోని వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండోతోని ఇందులో కూడా మనకు ఫాల్ సీల్ కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో మనం కవర్ చేసుకునే విధంగా సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్లానింగ్ చాలా బాగుంది. సీట్ చూసుకుంటే మనకి ఇది పూజ గది ఈశాన్యం అవుతుంది కాబట్టి ఒకరుండి పూజ చేసుకునే విధంగా మనకు అందమైన టైల్స్ తోని గోల్డ్ పట్టీలతోని ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండోతోని అన్ని రకాల చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా బెస్ట్ మెటీరియల్ వాడారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇటు చూసుకుంటే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా ఒక 2 దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇల్లు సైజులు బాగున్నాయి. అంతకుమించి వీళ్ళ ప్లానింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో పైన ఫాల్ సీల్ కూడా మంచి డిజైన్ తో ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా చూసుకోండి టైల్స్ కూడా ఎంత నీట్ గా ఇచ్చారో చాలా బాగుంటుంది. మీకు వాడబోయే నల్లలు కూడా మంచి క్వాలిటీ గల వాడడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్, దీని పక్కకు ఆనుకొని మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడబోతున్నాం. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా వచ్చిందో.
ఇందులో వచ్చేసి మన కింగ్ సైజ్ బెడ్ అంటే 10x10 కూడా బెడ్ పట్టే విధంగా చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో కూడా జరిగింది. నాకు ఎందుకంటే అటు రోడ్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిట్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇందులో కూడా చూసుకోండి మంచి డిజైన్ సపరేట్ డిజైన్లతో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇటు చూసుకుంటే మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. ఈ బాత్రూమ్ అయితే చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇంత పెద్దగా ఇవ్వడం ఇలా ప్లానింగ్ అనే చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మంచి అందమైన టైల్స్, మనకు వాడబోయే నల్లాలు అయితే చాలా ఎక్సలెంట్ ఇస్తారని చెప్పుకోవచ్చు. చూసారు కదా, ఇల్లు అయితే చాలా బాగుంది. G+1 హౌస్. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా వివరాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. విల్లా మోడల్లో కట్టిన ఇల్లు అయితే చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్ తోని కట్టారు కదా. ఇది మంచి ప్రైమ్ లొకేషన్ లో కూడా ఉంటున్నాయి. ఎందుకు ప్రైమ్ లొకేషన్ అంటున్నానంటే, ఏదైతే మీరు చూస్తున్నారో మనకు ఎదురుగా బిల్డింగ్ అది శ్రీ చైతన్య కాలేజ్. అదే కాకుండా మనకు ఇటుపక్కకు ఏదైతే ఆ వైట్ బిల్డింగ్ చూస్తున్నారో పెద్దది వైట్ బిల్డింగ్ నారాయణ కాలేజ్. ఇదే కాకుండా మనకు అతి దగ్గరలో మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ కాకుండా కానీ చాలా మంచి సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్క రోడ్డు కనెక్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతకు మించి కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఇక దీని రేట్ వచ్చేసి మనకు 88 లక్షలు చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. దీని వెనకాల వెస్ట్ ఫేస్ లో 2 ఇల్లు ఉన్నాయని చెప్పాను కదా, అవే 2 ఇల్లులు. అది 110 గజాలు ఉంటాయి. 68 లక్షలు దాని రేటు. టోటల్ మొత్తం 4 ఇల్లులు ఉన్నాయి. మీ బడ్జెట్ బట్టి మీరు సెలక్షన్ చేసుకోవాలని మా యొక్క మనవి. చూసుకోండి కన్స్ట్రక్షన్ పరంగా మళ్ళొకసారి చెప్తే ఏంటంటే, ప్రతి బిల్డర్ మామూలుగా ప్లాస్టిక్ ట్యాంకులు పెడతారు. వీళ్ళు సివిల్ ఇంజనీర్ కాబట్టి మంచిగా ఆలోచించి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా, ఒకటి మనకు మున్సిపల్ వాటర్ కు, ఒకటి బోర్ వాటర్ కు, 2 కూడా మనకు సిమెంట్ ట్యాంకులు పెట్టడం జరిగింది. దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే, కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా తొందరపాటు చేయకుండా ఎక్సలెంట్ బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక 88 లక్షలు అనేది ఫైనల్ రేట్ కాదు, మీకు మీ క్యాష్ కండిషన్ బట్టి సిట్టింగ్ లో తగ్గుతుంది. ఈ బిల్డింగ్ లొకేషన్ కు రావాలన్నా, దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్టయితే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినైతే దగ్గరుండి కన్స్ట్రక్షన్ పరంగా సరే, లొకేషన్ పరంగా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వెళ్తే, ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% లోన్స్ అయితే సపోర్ట్ ఇస్తాయి. ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా ఎంత ఎక్సలెంట్ ఇచ్చారో, ప్రతిది కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అయితే. ఫ్రెండ్స్, ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మా వీడియో కనుక నచ్చినట్టయితే మీ బంధువులు కానీ మిత్రులు కానీ ఎంతో కొంత ఉపయోగపడుతుంది, షేర్ చేయగలరు మా యొక్క మనవి. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.